హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ జమీలా ఛానల్. బాగున్నారా ఫ్రెండ్స్? నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఏంటా రెసిపీ అనుకుంటున్నారా? సో చివరి వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నేనైతే పాన్ అయితే పెట్టేసాను, ఆయిల్ అయితే వేసాను, హీట్ ఎక్కిందనమాట. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అయితే ఆవాలు, 2 స్పూన్లు అయితే పచ్చిశనగపప్పు అయితే వేసాను. అలాగే ఇవి కొంచెం రోస్ట్ అయ్యాకైతే సన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ అయితే వేసుకుందాము. అలాగే ఒక పచ్చిమిర్చి కూడా పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకుందాం అనమాట. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మనము కొంచెం అయితే రోస్ట్ చేద్దాము. ఒక్క కరివేపాకు రెమ్మ అయితే వేసుకున్నాను. సో సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. బర్సీ రవ్వతో ఉప్మా. సో ఈ రోజుల్లో మనము బొంబాయి రవ్వతో చేసుకోవడం కన్నా బర్సీ రవ్వతో చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇవన్నీ కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకుంటామో అదే కప్పుతో అయితే 4 కప్పులు అయితే నేనైతే వాటర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. అందులో టేస్ట్కి సరిపడా కొంచెం కల్లుప్పు కూడా వేసుకున్నాను. వాటర్ అయితే బాయిల్ అయిపోయిందనమాట. సో అందులోనే నేను 1 కప్పు ఆల్రెడీ వేసేసాను రవ్వ. ఇది 2వ కప్పు. 4 కప్పులు వాటర్కి 2 కప్పులు రవ్వ. సో పర్ఫెక్ట్ కొలతలతో మనం ఏది చేసుకున్నా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. స్మెల్ కూడా అదిరిపోతుంది ఫ్రెండ్స్. నేనైతే ఇందులో అల్లం వేయలేదు, అలాగే మసాలాలు కూడా ఏమీ వేయలేదు. జస్ట్ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేశాను. సూపర్ టేస్ట్ అయితే ఉంది, సూపర్ స్మెల్ కూడా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకొని ప్లీజ్ సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే, చూస్తున్నారు కదా, ఈ ప్రాసెస్ అంతా మనకి సిమ్లోనే జరగాలి, లేదనుకుంటే ఉప్మా మనకి సో అడుగంటిపోయే అవకాశం ఉందన్నమాట. చూస్తున్నారు కదా, సూపర్ టేస్ట్ అయితే ఉంది. పల్లీ చట్నీతో కానీ, మాగాయితో కానీ, అలాగే పంచదారతో కానీ తినచ్చు. మరొక వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు